రెడ్ రైస్ వండుతున్నానండి. రెడ్ రైస్ నైట్ నానబెట్టాను. ఒకే ఒకసారి కడగాలండి శుభ్రంగా, ఎక్కువ సార్లు కడగొద్దు. కడిగి పెట్టుకున్నాయండి. దీని నిండా వాటర్ పోసుకోవాలి. చిన్న గ్లాసు బియ్యం అండి అవి. స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టాలి. మంట ఐలో పెట్టి ఫస్ట్ ఉడికించాలండి. కొంచెం దగ్గరకు వచ్చినాక సిమ్లో పెట్టాలి. రెడ్ రైస్ ఉడుకుతుందండి, ఇంకా కాసేపు ఉడకాలి. ఈ వాటర్ అంతా పూర్తిగా ఎగిరిపోవాలండి. మన అత్యవసర అన్నంలాగా అయిపోవాలి. ఇందులో ఏ కూర వేసి తిన్నా బాగుంటుందండి. సప్పదానం ఉండదు, మన మామూలు రైస్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. ఐలోనే పెట్టుకోవాలండి. కొంచెం దగ్గర నుండి కలుపుకుంటూ ఉండాలి. నీళ్ళు పూర్తిగా ఎగిరిపోయే వరకు ఐలో ఉంచాలి. బాగా ఉడికిందండి రైస్. ఇంకా బాగా ఉడకాలి. మనం అంత వాటర్ వేస్తే ఇంతవరకు అయిపోవాలండి. నేనైతే కుక్కర్లో పెట్టనండి, ఇలాగ గిన్నెలోనే వండుతాను. ఇప్పుడు టైం ఎక్కువ తీసుకున్నా కానీ గిన్నెలో వండితే పొడిపొల్లాడుతూ ఉంటుంది. కుక్కర్లో పెట్టినప్పుడు జిగురు వచ్చేస్తుందండి బాగా ఎక్కువగా. గిన్నెలో అయితే మనం కలుపుకుంటూ వండుకోవచ్చు. కుక్కర్లో అలా కాదు కదా, అందుకని ఇబ్బంది అవుతుంది. అందుకే ఇది వారంలో 2-3 సార్లు వండుకుంటే సరిపోతుందండి. కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది. పూర్తిగా వాటర్ ఎగిరిపోవాలి. దగ్గరకు వచ్చినప్పుడు బాగా చూసుకోవాలండి, ఎందుకంటే జిగురు ఉంటుంది కాబట్టి తొందరగా అడిగెట్టేస్తుంది. ఇది ఒకసారి అడిగట్టిందంటే అన్నం చాలా మాడిపోయిన వాసన వస్తుంది. అసలు చల్లారినా కూడా మాడిపోయిన వాసన వస్తుంది, తినలేము. అందుకే కొంచెం కలుపుకోవాలండి దగ్గరుండి. సిమ్లో పెట్టేయాలి. ఇప్పుడు ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. దీనికి మనకి ఈ రైస్లోకి మనకి ఏ కూర ఇష్టమో ఆ కూర వేసి తినొచ్చండి. దీనికి ప్రత్యేక అంటూ ఏముండదు. స్టవ్ ఆఫ్ చేసేయాలండి. ఇంకా కొంచెం వాటర్ ఉంది చూడండి, అప్పుడు ఆపేస్తే సరిపోద్ది. గిన్నె వేడి